సో పరిశుద్ధత అన్నది దేవుని చూడటానికి ముందు, లేకపోతే ఇక్కడ దేవుని చూడటము అని అంటే ఎస్కటాన్ గురించే మాట్లాడుతున్నారు. దేవుని ముఖాముఖిగా ఎదుర్కొని ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి పరిశుద్ధతను ప్రామాణికంగా, లేకపోతే అదే మనకు యాంకర్ గా చెప్తున్నారు. రెండవదిగా సంపూర్ణ నిశ్చయత అన్నది మనకు ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు, మరి ఇంతవరకు మన సహోదరు చెప్పినట్లుగా ఆయన చూపించిన మార్గంలో నిలిచి ఉండటం ద్వారా సంపూర్ణ నిశ్చయత అన్నది మనకు, అంటే రక్షణ విషయమైనటువంటి సంపూర్ణ నిశ్చయత అని మనకు గుర్తు చేశారు. మూడవదిగా దేవుడు ఆయన పట్ల మనం చేసినటువంటి కార్యములు, ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమను, ఏదో ఒకటో రెండో తప్పులు జరిగాయని మనల్ని త్రోసిపుచ్చేంతగా, లేకపోతే వాటిని కౌంట్ చేయకుండా ఉండేంత అన్యాయస్తుడు కాదు అన్నటువంటి భరోసా, ఆ నిశ్చయత మళ్ళీ దేవుని వైపుకు త్రిప్పి మనకు ఇస్తున్నారు. నాలుగవదిగా దేవుడు విశ్వాసము అన్నదే విధేయతకు సారూప్యం, లేకపోతే విశ్వాసం అన్నదే విధేయతకు సినానిమ్, వేరొక మాట, అదొక నీతి కలిగినటువంటి క్రియగా, లేకపోతే విశ్వాసము ద్వారా చూపించిన విధేయతనే మాన్యము అని కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఐదవదిగా ఈ రక్షణ దృఢపరచబడింది. ఈ రక్షణ సంపూర్ణ నిశ్చయత కలిగిన రక్షణ, యేసు క్రీస్తునందు యాంకర్ గా ఉన్నటువంటి రక్షణ, దేవుని యొక్క న్యాయము పైన ఆధారపడినటువంటి రక్షణ, పరిశుద్ధతను కొనసాగించాలి అని మనకు ప్రోత్సాహం ఇచ్చేటటువంటి రక్షణ దృఢపరచబడింది అని మనకు ఈ 5 వార్నింగ్ ప్యాసేజెస్ ద్వారా తెలుస్తా ఉంది. సో ఈ 5 వార్నింగ్ ప్యాసేజెస్ ను చూసి మనం ఏదో ఈ రోజు రక్షణలో ఉన్నాం, ఏదైనా చిన్న తప్పు జరిగిపోతే రేపు రక్షణలో ఉందాం, ఆ తర్వాత మళ్ళీ మంచి పనులు చేస్తే మళ్ళీ రక్షణలోకి వస్తాం అన్నటువంటి దాన్ని ఏమంటారు, ఒక రకమైన నీతి క్రియలను ఆధారం చేసుకుంటూ ఉన్నటువంటి రక్షణ గురించి మనం మాట్లాడట్లేదు. మనకు ఉచితంగా ఇవ్వబడినటువంటి రక్షణ, యేసు క్రీస్తు అన్నటువంటి ప్రధాన యాజకుడు ఇచ్చినటువంటి రక్షణ, అలాగే యేసు క్రీస్తు అన్నటువంటి ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యొక్క అన్యాయము చేయనటువంటి దేవుని యొక్క రక్షణ, అలాగే పరిశుద్ధతను ప్రోత్సహించేటటువంటి రక్షణను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక లోపలికి వెళ్ళినప్పుడు అపాస్టసీ, అంటే ఆ యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళేటటువంటి అవకాశం ఉందా లేదా, వీటన్నిటిని కూడా మనము ఇంకా చదవటానికి ముందుకు వెళ్ళినప్పుడు మనం చూస్తాం. సో ఇక 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాము. ఉన్న సమయం మనకు ఎంతవరకు అయితే అవకాశం ఇస్తుందో అంతవరకు ఆ సమయాన్ని దాన్ని చూసేందుకు ప్రయత్నం చేస్తాం. మనము మాట్లాడుచున్న ఈ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. మనం మాట్లాడుతున్న ఈ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెముగా తక్కువ వానిగా చేశావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించావు, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచావు. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ అంటూ ప్రభువైన యేసుక్రీస్తు గురించి మళ్ళీ చెప్పడం మొదలు పెడతారు. సో ప్రస్తుతానికి 5వ అధ్యాయం నుంచి 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమైనటువంటి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? జీసస్ గురించా? ఎవరో జీసస్ అన్నారు. ఏమంటారు? అనిపిస్తా ఉంది, కొంచెం మిక్సింగ్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది అక్కడ. ఓకే, ఫస్ట్ 2 వర్సెస్ మన గురించి మాట్లాడుతున్నట్టు,
తర్వాత జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఓకే ఓకే, ఎవరైనా? అంతా మన గురించే మాట్లాడుతున్నారు అన్న, ఆయన సృష్టి అయిన మన గురించి మాట్లాడుతున్నారు. అంతా మన గురించే మాట్లాడుతున్నారంటారా? ఆ రత్నబాబు గారు కొంచెం విభేదించినంత మాత్రాన్ని రాత్రి అన్నం పెట్టకుండా మాత్రం ఆకండి. ఈ మధ్య విభేదించిన వాళ్ళందరూ శత్రువులు అయిపోతున్నారు, అందుకే ఆ మాట చెప్తున్నారు. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము గురించి చేసుకోవచ్చు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం. సో మనం ఎప్పుడైనా సరే దేవుని వాక్యం చదివేటప్పుడు ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే, ఏదైనా ఒక చోట దేవుని వాక్యంలో నుండి ఒక విషయాన్ని మాట్లాడుతూ ఆ పర్టికులర్ అపోస్తలుడు ఒక గ్రంథంను కోట్ చేస్తున్నాడు, లేకపోతే ఒక వాక్య భాగాన్ని కోట్ చేస్తున్నాడు అని అంటే, ఆ వాక్య భాగం యొక్క కాంటెక్స్ట్ తెలిసి ఆ వాక్య భాగాన్ని ఐసిజిసిస్ చేయకుండా, అంటే తనకిష్టం వచ్చిన మాటను ఈ వాక్య భాగాన్ని ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రచారకులు, లేకపోతే ఈ రోజుల్లో ఇవాంజలిస్టులు, పాస్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినవి గ్రంథంలో ఎత్తుక్కొని ఏరుకుని చెప్తూ ఉంటారు. అలాంటివి కాకుండా ఆ సందర్భంలో ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయించాడో ఆ సందర్భాన్నే వాడుకుని ఇక్కడ ఉంటున్నటువంటి సందర్భంలో దాన్ని అమర్చి ఈ సందర్భానికి ఉన్నటువంటి మీనింగ్ కు మరింత దీన్ని విస్మరించకుండా మరింత లోతులను అర్థం చెప్పించేట్లుగా పరిశుద్ధాత్ముడు ఈ వాక్య భాగాన్ని కూడా ప్రేరేపిస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అపోస్తలులు ఎక్సెజెటికల్ ప్రిన్సిపల్స్ లేకపోతే బైబిల్ను అర్థం చేసుకోవాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండా, అవేమి తెలియకుండా అవన్నీ మాకు అవసరం లేదు, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, అక్కడ నుంచి ఒక వచనం తీసుకొచ్చి చెప్తాను, ఇక్కడ నుంచి ఒక వచనం తీసుకొచ్చి చెప్తాను, అలా ఎప్పుడు చేయరు. ఇది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్. ఎక్సెజెటికల్ ప్రిన్సిపల్స్ అన్నవి, లేకపోతే వాక్యమును సరిగ్గా వివరించేటటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అపోస్తలులు లేకపోతే గ్రంథకర్తలు అర్థం చేసుకునే మనకు రాశారు. వాళ్ళకి ఈ నియమాలు అంటే మనకు తెలిసినట్లుగా లాజికల్ గా రాసుకుని ఒక పుస్తకం ఏదో ఉంది అని నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడు అలా ప్రేరేపించినప్పుడు ఐసిజిసిస్ ఎప్పుడు చేయడు, ఎక్సిజిసిసే చేస్తాడు. అంటే సమయ సందర్భానుసారంగా వాటిని అర్థం చేసుకునే వీళ్లకు కూడా అర్థం చేయించాడు అన్న ప్రీ సపోజిషన్ లోనే మనం చదువుతాం. సో ఇప్పుడు కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారని చూద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచువాడా, భూమి ఎందంతటి నీ నామం ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారికి మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. సో ఈ వచనం ఇప్పుడు మనం చదవబోయేది 4వ వచనం నుంచి, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు అనేటటువంటి మాట. ఇట్ వాజ్ ఎ రిలేటివ్ స్టేట్మెంట్. అంటే వెన్ యూ కంపేర్ మ్యాన్ విత్ ద క్రియేషన్స్ దట్ యు హ్యావ్ డన్, భూమి ఆకాశములను చూసినప్పుడు, చంద్ర నక్షత్రములను చూసినప్పుడు, నీ చేతి పని అయిన ఆకాశమును చూసినప్పుడు, ఇంత గొప్ప, లేకపోతే భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది, నువ్వు ఇంత గొప్పవాడివి కదా, అంత నీ గొప్ప నీ చేతి పనుల మీద నీ చేతి పనుల్లో కేవలం ఒక డస్ట్, ఒక స్పెక్, కేవలం ఒక ఇసుక గింజంత కూడా ప్రామాణిక, దాన్ని ఏమంటారు, విలువ లేనటువంటి వీడిని రిలేటివ్ గా అంటే కంపారిటివ్ గా ఆ ఎక్స్పాన్స్, ఆ మహిమకరమైనటువంటి సృష్టికి ఈ వ్యక్తి ఏంటి అసలు అన్నటువంటి పోలికతో చెప్పేటటువంటి మాటలు. ఏంటి ఆ పోలిక అంటే, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడేపాటివాడు. ఈ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నారు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే, ఇక్కడ దేవుని కంటే అన్నప్పుడు వాడిన పదం ఎందుకు ఇలా తర్జుమా చేశారు అని అంటే, దేవదూతలకు దేవునికి వాడినటువంటి ఎలోహిం అన్నటువంటి పదాన్ని ఇక్కడ వాడారు కాబట్టి
దేవదూతలకు కూడా అది ఒకానొక సమయంలో వాడబడింది కాబట్టి తర్జుమాలో ఇలా చేశారు. కానీ సెప్టజింట్ తర్జుమాలలో తర్వాత గ్రీక్ బైబిల్లో అక్కడ దేవదూతలకు అనే ఉంది కాబట్టి నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త రాసినప్పుడు దేవదూతలు అని చాలా చక్కగా రాశాడు. ఇక్కడేమో హెబ్రీ అంటే యూదులు మాట్లాడేటటువంటి హెబ్రీ భాష నుంచి తర్జుమా చేశారు కాబట్టి దేవుని కంటెంట్ చేశారు. అక్కడ గ్రీక్ మాట్లాడేటటువంటి సెప్టజింట్ నుంచి తీసుకొని వచ్చి పెట్టారు కాబట్టి దేవదూతలు అని తర్జుమా చేశారు. నిజానికి అది దేవదూతలకు అనే ఇక్కడ కూడా అర్థం వస్తుంది. దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎవరిని? మనిషిని. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఇప్పుడు ఈ వచనం ఏదైతే ఉందో, లేకపోతే ఈ వాక్య భాగం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి 7 వరకు మనం ఏదైతే చదువుతున్నామో, ఇది మొత్తం హెబ్రీ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనిషి యొక్క పాత్ర, దేవుడికి మనిషికి ఉన్నటువంటి రిలేషన్, దేవుడు మనిషిని ఎన్నుకున్నది ఎందుకు, దేవుడు మనిషిని ఏ విధంగా ఆశీర్వదించాడు, దేవుడు మనిషిని ఏ విధంగా ఎటువంటి స్థితిలో ఉండాలని నిర్ణయించాడు, దేవుడు మనిషికి ఏం అప్పగించాడు, మనిషి ఏం కోల్పోయాడు, మనిషి తిరిగి ఏం సంపాదిస్తున్నాడు, ఎస్కటాన్ లేకపోతే రాబోవు కాలము మనిషికి ఏ విధంగా ఆయన అప్పగించబోతున్నాడు, వీటన్నిటినీ కూడా ఈ ఒక్క వాక్య భాగమే ముడివేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా లేకపోతే ఎక్కువ ప్రజలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదివినప్పుడు ఎలా చదువుతారు అంటే, ఇందులో క్యాల్వినిజం కనిపిస్తుందా, లేకపోతే ఇందులో అర్మినినిజం కనిపిస్తుందా, లేకపోతే ఇందులో ఇంకేదైనా ఇజం కనిపిస్తుందా, అమరాల్డిజం అని ఒకటి ఉంది, అది కనిపిస్తుందా, లేకపోతే కంపాటబిలిస్టిక్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, లేకపోతే దాన్ని ఏమంటారు ప్రొవిజనిస్టిక్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా చాలా చాలా రకాలుగా వారికి ఉన్నటువంటి థియలాజికల్ కళ్ళద్దాలు, ఆ థియలాజికల్ కళ్ళద్దాలు పెట్టుకుని బైబిల్ ను అప్రోచ్ అవుతారు. కానీ బైబిల్ ఏం చెప్తోంది అన్న దానిపైన ఈ అద్దాలు ఆధారపడి ఉండాలి. ఈ అద్దాలు ఏం చెప్తున్నాయి దానిపైన బైబిల్ ఆధారపడితే దీంట్లో నుంచి హెబ్రీ గ్రంథకర్త చెప్పాలనుకున్నటువంటి మాటల్లో నుండి రక్షణ అన్నదానికి ముందే ఒక అంటే హెబ్రీ గ్రంథకర్త ఏ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, హెబ్రీ గ్రంథకర్త ఏ కాన్సెప్ట్ ను మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అన్నది మర్చిపోయి ముందే ఉన్న బ్యాగేజ్, ముందు మనకు రక్షణ అంటే నేను చచ్చిపోయి పరలోకం పోవాలి, పరలోకం పోవాలంటే నేను ఇప్పుడు పరలోకం పోకుండా ఉండడానికి ఇవన్నీ అడ్డం పడతాయి, నేను పరలోకం పోకుండా ఉండడానికి ఇవంతా నాకు పాపం అంటే ఏంటి, ఇంకా మళ్ళా ఇంకొక థియాలజీ, ఇంకొక అట్లా బ్రాంచెస్ కట్టుకుంటూ వెళ్ళిపోతాం. వేరాజ్ రాబోయే వార్నింగ్స్ కు, రాబోయే బ్లెస్సింగ్స్ కి మనం కంటిన్యూస్ గా అంటే కొనసాగుతూ ప్రభువును మహింపరచడానికి అవసరమైనటువంటి మాటల యొక్క పర్పస్, ఆ మాటల యొక్క నేపథ్యం చాలా స్పష్టంగా ఈ 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఉన్న మాటల్లో మనకు స్పష్టంగా చెప్పేస్తాడు. దీన్ని అర్థం చేసుకుంటే ఈ కళ్ళద్దాలన్నీ తీసిపడేసి ఈ కళ్ళద్దాల్లో ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రికను చదివే ప్రయత్నం చేస్తాం. ఎందుకు? ఇది ఎవరి కళ్ళద్దాలు? గ్రంథకర్త యొక్క కళ్ళద్దాలు. ఇది కాల్విన్ కళ్ళద్దాలు కాదు, అర్మీనియస్ కళ్ళద్దాలు కాదు, ఎమరాల్డ్ కళ్ళద్దాలు కాదు, లూయిస్ కళ్ళద్దాలు కాదు, లేకపోతే ఇంకెవరి కళ్ళద్దాలు కాదు, ఏ థియోలాజియన్ కళ్ళద్దాలు కాదు, కేవలము హెబ్రీ గ్రంథకర్త యొక్క కళ్ళద్దాలు. మొదటి అధ్యాయంలో మనం ఏం చూసాము? మొదటి అధ్యాయం 3 నుంచి 4 వరకు యేసు క్రీస్తు ప్రభువు యొక్క దేవత్వము, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యం, యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి మనుషులను శుద్ధీకరించగలిగినటువంటి యాజకత్వం, వీటన్నిటిని కూడా సారాంశ రూపముగా 3-4 వచనాల్లో చెప్పి ఆ తర్వాత దాన్ని వివరిస్తూ ఆయన కుమారుడు దేవదూతల కంటే గొప్పవాడు, దేవదూతలను ఎప్పుడైనా సరే వాయువులుగానే దేవుడు చూశాడు, కానీ కుమారుడిని మాత్రం దేవా అని పిలిచాడు, ప్రభువా అని పిలిచాడు, కుమారుడేమో సృష్టికర్త అయి ఉన్నాడు అంటూ
యేసుక్రీస్తు ప్రభువు యొక్క సృష్టికర్త అనేటటువంటి పొజిషన్ చాలా స్పష్టంగా చెప్పేసిన తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాల వరకు ఏం చేశాడంటే, ఇంత గొప్ప సువార్త, ఏం సువార్త, మీరేదో దేవదూతలు చెప్పిన సువార్తో, లేకపోతే దాన్ని ఏమంటారు బూరధ్వనితో వచ్చిన సువార్తో, లేకపోతే కొండ మండుతూ ఉంటే దాని దగ్గరకు వచ్చి అట్లా కాదు మీరు వచ్చింది. కుమారుడైనటువంటి ఈ సృష్టికర్త అయిన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు బోధించుట చేత మొదలైనటువంటి రక్షణ అన్నటువంటి సువార్త. అది 4వ వచనంలో మనం చూసాం. ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేత అంటూ ఈ సువార్తను మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఏంటా సువార్త అని చెప్పడానికి ముందు దృఢపరిచి ఏంటా సువార్త అని చెప్పడానికి ముందు ఇప్పుడు మనుషుని యొక్క రోల్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి మనుషుల యొక్క రోల్, ఏంటి రక్షణ, ఏంటి సువార్త అని అంటే, మనిషి మనకు తెలిసిన విధంగానే జెనసిస్ చాప్టర్ 2 2వ అధ్యాయంలో ఆది కాండంలో ఏం జరిగింది, పతనము అన్నటువంటి స్థితికి మనిషి వెళ్ళిపోవటం మనం చూస్తాం. మనిషి పతనపు స్థితిలోకి వెళ్ళటానికి ముందు ఒకసారి చూద్దాం. జెనసిస్ చాప్టర్ 1 వెళ్దాం. ఆది కాండంలో ఇది చాలా ప్రాముఖ్యం. దీన్ని అర్థం చేసుకుంటే మిగిలినంతా కూడా మనం చాలా ఈజీగా అర్థం చేసుకుంటాం, కేక్ వాక్ లాగా వెళ్ళిపోతుంది. 1వ అధ్యాయంలో 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. ఇదే మాటను మనం ఎక్కడ చూసాం ఇంతవరకు? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో చూసాం. ఏమని చూసాం? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించుచున్న వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచావు. సో బేసికలీ కీర్తనాకారుడు ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న ఏం మాట, పాకు ప్రతి జంతువును ఏలుదురు కాక అని పలికాడు. వాడి పాదముల క్రింద ఉంచటం అనంటే ఏలికలుగా మనల్ని ఉంచటం. ఎవరిని? మనుషులను. చాలా సార్లు ఏమనుకుంటారు అనంటే, ఇది 8వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఆ మనిషికి లేని స్థానాన్ని ఇచ్చేట్లుగా ఏదో ఊరికే మాట్లాడేస్తున్నాడు ఇలా కొంతమంది. అంటే నేను కొన్ని థియోలోజియన్స్ ఇలా మాట్లాడడం చదివాను. దిస్ ఈస్ ఏమంటారు, ఎగ్జాజరేటింగ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ మ్యాన్, ఎగ్జాజరేటింగ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ డీమ్డ్ పొజిషన్ ఆఫ్ మ్యాన్ అంటే కొన్ని పదాలు, బైబిల్ వాడని పదాలు వాడుతూ ఏదేదో చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ చాలా సులువుగా, చాలా సరళమైనటువంటి మాట ఏంటంటే, దేవుడు మనిషికి తన సృష్టి పైన అధికారాన్ని ఇచ్చాడు, ఏలికలుగా చేశాడు, పాలకులుగా చేశాడు, తల్లిదండ్రులకు ఉండేటటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అందుకని వాళ్ళన్నిటికీ పేర్లు పెట్టగలిగారు. మనకు ఎవరు పేర్లు పెట్టారు? మన తల్లిదండ్రులే పెడతారు. అలాగే జంతువులకు, పక్షులకు, నీటిలో ఉండే వాటికి, భూమి ఆకాశములకు అన్నిటికీ కూడా పేర్లు పెట్టేటటువంటి హక్కును, పేర్లు పెట్టేటటువంటి అధికారమును దేవుడు నరులకు ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు అనంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇందులో మళ్ళీ జస్ట్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ డీవియేషన్, స్త్రీ పురుషుల్లో ఎవరికి ఏమాత్రము ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న కాదు. దేవుని దృష్టిలో ఇద్దరికి ఒకే దేవుని యొక్క స్వరూపం ఉంది, దేవుని యొక్క పోలిక ఉంది. దేవుని దృష్టిలో ఇద్దరికి ఒకే అధికారమును ఇచ్చాడు. ఇద్దరికి ఏలికలుగా ఇద్దరిని చేశాడు, ఏలికలుగా పాలకులుగా ఇద్దరిని చేశాడు. ఇళ్ళలో తర్వాత వచ్చినదంతా కూడా పతన స్థితి కారణంగా మనం తెచ్చుకున్నాం. సో స్త్రీలను, మన సంఘంలో కనీసం స్త్రీలను వాక్యం పలకనివ్వండి, వాక్యం చెప్పనివ్వండి, ప్రార్థించనివ్వండి, ప్రవచించనివ్వండి, అన్ని భాషలు మాట్లాడనివ్వండి, బైబిల్ ఏదేదైతే చెప్తుందో అదంతా కూడా స్త్రీలు పురుషులకు ధీటుగా చేయగలరు. ఇది దేవుని రాజ్యంలో, లేకపోతే దేవుని సంఘము అని పిలువబడినటువంటి దేవుని రాజ్యంలో ప్రథమమైనటువంటి దేవుని యొక్క పోలిక స్వరూపానికి ఉండేటటువంటి విలువ, దాన్ని గుర్తుంచుకోవాలి మనం. దేవుడు వారిని ఆశీర్వదించడు. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకోండి. హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్, హ్యావ్ అథారిటీ ఓవర్ ఇట్, రూల్ ఓవర్ ఇట్. నేను మిమ్మల్ని చేసిందే అందుకు. ది ఇంటెంట్ ఆఫ్ గాడ్ ఈస్ టు గివ్ కంప్లీట్ అథారిటీ ఆర్ టు గివ్
authority over his creation under his guidance. ఆయన యొక్క సార్వభౌమాధికారంలో మనిషికి కలుగజేసినటువంటి సృష్టి పైన అధికారమును ఇచ్చాడు. ఇది ఆయన యొక్క ప్రణాళికకు ఉన్నటువంటి కేంద్రమైన భాగం. ఈ కేంద్రంలో మనకు తెలిసిన విధంగానే 2వ అధ్యాయంలో దేవుని యొక్క అధికారం నాకు వద్దని, దేవుడు మనము ఈ లోక అధికారులమై ఉండగా మనమే ఇన్వైట్ చేసి ఇంకొక అధికారం తెచ్చుకున్నాం. ఇంకొక అధికారం తెచ్చుకొని ఇప్పుడు నేను కాదు వీడు అధికారం అవ్వాలి, వీడు చేస్తాడు అంటూ మనము ఇంకొకడికి లేకపోతే అపవాదికి అధికారాన్ని ఇచ్చాం. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? యోహాను సువార్త చూస్తారు 12వ అధ్యాయం, యోహాను 12:31. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ప్రభు అయిన యేసు క్రీస్తు రాక ముందు వరకు కూడా ఈ లోకాధికారిగా పిలువబడినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ లోక దృక్పథములో మనల్ని మోసపుచ్చుతూ వస్తున్నాడు. ఆ లోక దృక్పథంలో అనుసరించే మనము దేవుని యొక్క అధికారము క్రింద కాకుండా ఆనాడు ఏదేను తోటలో బొంకి మనలను వాడి రాజ్యములోనికి లేకపోతే వాడి అధికారము క్రిందికి ఎట్లయితే తీసుకెళ్లాడో ఆ అధికారము క్రింద మనల్ని ఉంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు ఈ రోజు వరకు కూడా. సో దేవుని రాజ్యము అన్నది ఒక దృక్పథము. మనసు మారి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మళ్ళీ మనం చూద్దాం, తర్వాత చూద్దాము. నూతనమగునట్లుగా ఏ విధంగా మనం చేస్తామో అలాగే మన మనసు దేవుని వైపు, దేవుని రాజ్యములో ఆయన రాజుగా ఉండి మనం అధికారులముగా ఉండేటటువంటి ఆ సిస్టమ్ నుండి మన మనసు మారేటట్లుగా ఈ లోక అధికారిగా సాతాను వచ్చాడు. 14:30 యోహాను సువార్త 14:30. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో కనీసం 3-4 చోట్ల చెప్తాడు. 16వ అధ్యాయంలో కూడా చెప్తాడు. చూడండి 16-11. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపము గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనచేయు. ఈ లోకాధికారి ఒకడు ఉన్నాడు, వాడికి ఒక తీర్పు వచ్చేసింది. ఎలా తీర్పు వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు ఇంతకు ముందు సౌమ్య చెప్పినట్లుగా శిలువ పైన చేసినటువంటి యాగం కారణంగా, దేవుని రాజ్యమును స్థాపించటం కారణంగా, దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి ఆ బృహత్ ప్రణాళికను ప్రభువైన యేసు క్రీస్తులో సంపూర్ణం చేయటం వలన అది జరిగింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇందులో నుంచి దీన్ని గనక మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు చాలా స్పష్టంగా అసలు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది అర్థమైపోతుంది. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములను గుడితనము అంటే మన పైన ఎంతగా అధికారం చేస్తుంది అంటే మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసేట్లుగా మన పైన అధికారం చేస్తుంది. పెత్తనం చేయటం అన్నమాట. ఆ పెత్తనమునే మనం ఏమనుకున్నాము అనంటే స్వాతంత్రం అని అనుకున్నాం. పెత్తనం స్వాతంత్రం కాదురా బాబు. నీకు ఉన్నటువంటి స్థితి, నీకున్నటువంటి స్థాయిని గౌరవించి నువ్వు నా మాట విను అని చెబితే అది స్వాతంత్రం. నా మాటలో స్వాతంత్రం ఉంది, నువ్వేమో పెత్తందారితనంలో స్వాతంత్రం ఉంది అనుకుంటున్నావు, పెత్తనాన్ని మీదికి తెచ్చుకున్నావు, పెత్తనం చేసేవాడు ఎలా చేస్తాడో చూడు అంటూ మన ఇశ్రాయేలు జీవితం నుంచి నేర్పిస్తూ వచ్చినటువంటి ఫరో చేసినటువంటి పెత్తనం, ఆ తర్వాత ఇశ్రాయేలీల పైన బబులోనులు చేసిన పెత్తనం, ఆ తర్వాత అస్సీరియులు చేసినటువంటి పెత్తనం, ఆ తర్వాత సైరస్ చేసినటువంటి పెత్తనం, ఆ తర్వాత రోమియులు చేసిన పెత్తనం, ఆ తర్వాత గ్రేకులు, తర్వాత రోమియులు, ఇలా పెత్తనం మీద పెత్తనం జరుగుతుంటూ వస్తోంది. కానీ దేవుని రాజ్యము అన్నది దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 చూడండి. ఎఫెసీ 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. సో అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి వాయుమండలములో అధిపతి ఉన్నాడు. వాడి చేతికి మనకున్నటువంటి అధికారాన్ని స్వచ్ఛందంగా మనం ఇచ్చేసాం. దీన్నే మనం ఏమంటున్నాము అంటే పతన స్థితి అంటున్నాం.
అదేదో మారల్ స్టోరీ చెప్పి నువ్వు నువ్వు రైట్ సైడ్ పడుకుంటే ఇది అవుతుంది, లెఫ్ట్ సైడ్ పడుకుంటే అది అవుతుంది, ఒక కన్నుతో ఇది చేస్తే ఇలా అవుతుంది, గుండు కొట్టించుకుంటే ఇది అవుతుంది, లేకపోతే దాన్ని ఏమంటారు పాపం అంటే నువ్వు పాలు పొంగించాలా, లేకపోతే పాపం అంటే అబద్ధం చెప్పటం, పాపం అంటే ఇది, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లూజింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధమును కోల్పోవటం కారణంగా వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్. దేవునితో సంబంధం కోల్పోతే మనకెవరితో సంబంధం లేనట్లు కాదు, దేవునితో సంబంధం కోల్పోతే ఈ యుగ సంబంధమైన దేవతతో సంబంధం కలిగి ఉన్నట్లు. కనుకనే వాడి దృక్పథం మొత్తం కూడా మనల్ని ఆవహించేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, 6:12. ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. లోకనాథుడు మనతో పోరాడుతున్నాడు, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇదే సాతాను యొక్క దృక్పథం అంటే, రాజ్యం అంటే. ఆ రాజ్యము నుండి మనం యేసు క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యమును మనం ఆ రాజ్యములో మనం ఉండాలి, దానికి ప్రతినిధులుగా ఉండాలి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక యొక్క సారాంశం. 5వ అధ్యాయం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనం. 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము, లేకపోతే దుష్టుని యందు పడి ఉన్నదని కింద ఫుట్ నోట్ లో ఉంటుంది, దుష్టుని యందు పడి ఉన్నదని. సో ఇట్ ఈస్ అంటే సింపుల్ గా ఏంటంటే వాడి ప్రభావంలో ఉంది, వాడికి ఇన్ఫ్లుయెన్స్ లో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయం 31లో మనం ఇంతవరకు చదివినట్లుగా ఆ దుష్టుని యొక్క తలను చితక్కొడతాడు, దుష్టుని యొక్క ప్రభావమును మన మీద ఉండకుండా చేస్తాడు. ఎలా జరిగింది? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఇప్పుడు మీరు దేనికి ఆకర్షింపబడ్డారు? ఈ లోక సంబంధమైనటువంటి నాయకుడు, అధిపతికి ఆకర్షింపబడి వాడి పెత్తనం కింద ఉన్నారు. కానీ నేను పైకెత్తబడతాను. వెన్ ఐ గ్లోరిఫై మై సెల్ఫ్, నేను పైకెత్తబడినప్పుడు ప్రజలు నన్ను చూస్తారు, నా టీచింగ్ చూస్తారు, నా జీవన విధానం చూస్తారు. నేను ప్రజల కోసం ప్రాణం పెట్టి ఏ విధంగా పెత్తందారితనం కాదు, తగ్గింపు. పెత్తనం చేస్తే నాకు నాయకత్వం వస్తుంది అని నువ్వు అనుకున్నావు, కానీ నన్ను నేను తగ్గించుకొని నా జీవితాన్ని నీ కోసం నా ప్రేమ ఎంతది అంటే నీ కోసం చనిపోవటానికి కూడా సిద్ధము అని చెప్పేటటువంటి ప్రేమ నేను కనపరుస్తున్నాను. అలా కనపరిచినటువంటి ప్రేమ అందరినీ నా వైపుకు ఆకర్షిస్తాను. నా వైపుకు ఆకర్షించిన వారు ఎందరు నిదానముగా చూస్తారో వారందరూ కూడా నా దృక్పథమును లేకపోతే రక్షింపబడతారు. రక్షింపబడటం అని అంటే చూద్దాం, మళ్ళీ రక్షింపబడటం అనగానే థియాలజీ గుర్తొస్తుంది మనకు. 16వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 16:11. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీకు నన్ను చూడరు గనక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక. బికాస్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ లోకాధికారిని యేసుక్రీస్తు ప్రభు తీర్పుకు లోను చేశాడు కాబట్టి వాడి పైన తీర్పు వచ్చింది. ఇది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి, ఆర్ దిస్ ఈజ్ క్లెయిమింగ్ బ్యాక్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. మనము ఈ ఏదేను తోటలో ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి పొందేందుకు ప్రభువు మనకిచ్చినటువంటి అధికారం, ప్రభువు యొక్క ప్రతినిధులం అయ్యేందుకు అధికారం. ఇలా ప్రతినిధులం అయ్యాం కాబట్టి ఇంతవరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివినట్లుగా మనం పోరాడుతున్నాం. దేవుని యొక్క రాజ్యమును ఈ లోకంలో ఉన్నటువంటి దృక్పథాలతో పోరాడి దేవుని యొక్క రాజ్యంలో ప్రజలను చేరుస్తున్నాం, ప్రజలను రంగాలను చేరుస్తున్నాం. ఆల్ ద స్ఫియర్స్ ఆఫ్ లైఫ్, ఆల్ ద వాక్స్ ఆఫ్ సొసైటీ, వాటిని రిడీమ్ చేస్తున్నాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా మనము ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లేకపోతే ఈ ఆత్మీయ యుద్ధం గురించి మనం చూస్తాం. అలాగే దాన్ని ఏమంటారు, మనము ఒకానొక సమయంలో ఈ ఎవరైతే ఈ లోకాధిపతులుగా ఉన్నారో లేకపోతే పడద్రోయబడినటువంటి ఏంజల్స్ గా ఉన్నారో వారికి సైతం తీర్పు తీర్చేవారుగా ఉంటాం. ఎక్కడ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 6:3. మనము
దేవదూతలకు తీర్పు తీర్చుతామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యం ఆడుట తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతారని మీరు ఎరుగరా? అంటే ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు అంటే, అరే బాబు మీ స్థితి ఏందనుకుంటున్నారు? మీరు ఏ స్థితిలో ఉన్నారు మీకు అర్థం కావట్లేదు. మీరు యువర్ రిడీమ్డ్, మీరు విడిపింపబడ్డారు. రిడీమ్డ్ అంటే, రిడెంప్షన్ అంటే అర్థం ఏంటి? విమోచింపబడ్డారు అంటే విడిపింపబడ్డారు. విమోచన అంటే ఏంటి? నేను చచ్చిపోయి పరలోకం పోతా అనేదే ఇన్ని రోజులు మనం వింటాం. అంటే మనకు ఎంతసేపు ఏంటంటే, నేను చచ్చిపోవాలా పరలోకం పోవాలా, చచ్చిపోవాలా పరలోకం పోవాలా, మనకు ఇక్కడిక్కడే ఉంటది మొత్తం. అందుకనే ఈ ఇజమ్స్ అన్ని వస్తాయి. నేను చచ్చిపోవాలా పరలోకం పోవాలా. ఈ ఇజంలో ఉన్నటువంటి కొట్లాట అంతా ఏంటంటే, నేను పరలోకం పోతానా పోనా, ఇదే కొట్లాట. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక, అలాగే మిగిలిన పత్రికలు కూడా, నాకెక్కడ పరలోకం నిర్లోకం ఇదంతా పెద్దగా అయి కనపడవు. మనం ఎక్కడ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే, ఆయనను అనుసరిస్తూ విధేయతలో ఎక్కడ జీవిస్తే అదే దేవుని యొక్క సన్నిధి, అదే పరలోకం. ఆయన దేవుని రాజ్యమును మెయిన్ గా పరలోకం పోవాలి అని ఆలోచించే వాళ్ళ యొక్క దృక్పథం ఏంటి, ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచాన్ని నాశనం చేసేసి ఈ ప్రపంచం ఇంకా పనికి రాకుండా పోయినప్పుడు వేరే ప్రపంచంలో నేను వెళ్ళిపోతాను అన్నటువంటి దృక్పథంలో ఉంటారు. కానీ రిడెంప్షన్, లోకమును విడిపించటం, లోకమును ప్రభువు విడిపించటం అన్నటువంటి మాట, ఈ లోకము ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి లోకాన్నే మేక్ ఇట్ బెటర్, మేక్ ఇట్ ద వే గాడ్ ఇంటెండెడ్ ఇట్ టు బి. దేవుడు ఏ విధంగా ఏదేను తోటను అన్నిటినీ అమరికతో ఉంచి ఒక క్రమాన్ని ఏర్పరిచి మనకిచ్చాడో దాన్ని రిఫ్లెక్ట్ చేయటం, ఈ సృష్టిలో రిఫ్లెక్ట్ చేయటం, సత్సంబంధాలు, సరైన ఆధిపత్యం, సరైన తగ్గింపు, ఈ బియాటిట్యూడ్స్ ఉన్నాయి కదా. మొత్తం ఇప్పుడు మాథ్యూ చాప్టర్ 5 బియాటిట్యూడ్స్ చూడండి. బియాటిట్యూడ్స్ అన్ని కూడా నువ్వు చచ్చిపోతే పరలోకం పోవడం కోసం కాదు, ఇక్కడ ఈ లోకాన్ని, దేవుని రాజ్యం ఈ లోకంలో ఏ విధంగా మనం విస్తరింపచేస్తాం అనేదే మనకు ప్రైమరీ కాన్సెప్ట్ గా మొత్తం నూతన నిబంధన గ్రంథం రాయబడినటువంటి కాన్సెప్టే దేవుని రాజ్యము అన్న కాన్సెప్ట్. సో కింగ్డమ్ ఫోకస్డ్ థియాలజీ, కింగ్డమ్ ఫోకస్డ్ అండర్స్టాండింగ్ of God, kingdom focused understanding of God's original intent for man and how man fell into his own intents. దేవుని యొక్క ఉద్దేశం ఇది. కానీ మనిషి తనకిచ్చినటువంటి అధికారం, ఇంకా ఏదో ఎక్కువ అధికారం కావాలని కోల్పోయి పతనం అయిపోవడం, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మళ్ళీ మనం తీసుకొని వచ్చి అదే అధికారాన్ని ఉంచడం, చచ్చిపోయి ఇక్కడికి వెళ్ళిపోవటం కాదు, ఇదే అధికారాన్ని తిరిగి ఇవ్వటం. అది ఎలాగో వస్తుంది, అది పార్ట్ ఆఫ్ ప్యాకేజ్, దట్ ఈస్ ఓకే. బట్ వాట్ అబౌట్ దిస్? మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని హెబ్రీలకు రాసిన పత్రికలో మనము ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇన్సర్ట్ చేసి చూపిస్తున్నాడు. సో మనం చదవబోయే వార్నింగ్స్ అయినా, మనం చదవబోయేటటువంటి ఎస్కటాన్ అంటే ఆఖరి రోజులు, లేకపోతే మనం చదవబోయేటటువంటి రివార్డ్స్, మనం కోల్పోయే రివార్డ్స్, మనం సాధించే రివార్డ్స్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని అంటే దేవుని రాజ్యం. మనం మాట్లాడుచున్న ఈ రాబోవు లోకము అనంటే అదేదో మనం చచ్చిపోయి పరలోకం పోతాము అన్నటువంటి ప్రీసపోజిషన్ కాదు. ఈ రాబోయేటటువంటి దేవుని రాజ్యం ఏదైతే మనం మాట్లాడుతున్నాం కదా, దేవుని రాజ్య స్థాపన గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మీకు ఇంత భయంకరమైనటువంటి శ్రమల గుండా మీరు వెళ్తున్నారు, మీరు యేసు క్రీస్తు అన్నటువంటి రాజును ప్రకటిస్తున్నారు. కానీ వీళ్ళందరూ కైసరు రాజు, లేకపోతే దాన్ని హేరోదు రాజు, లేకపోతే ఇంకెవరో రాజు. అలాంటప్పుడు మీరు క్రీస్తుని రాజుగా ప్రకటిస్తే మేము ఊరుకుంటామా అంటూ మిమ్మల్ని చంపుతున్నారు. మిమ్మల్ని భయంకరమైనటువంటి విగ్రహారాధన వైపుకు, మళ్ళీ వచ్చింది రాజు కాదురా బాబు, వచ్చింది రాజు అయితే ఈ వరకు రాజ్యం ఉండేది కదా, వాడి చేతిలో కత్తి ఉండేది కదా, సింహాసనం మీద కూర్చుండేవాడు కదా, కానీ అది ఏమీ జరగలేదు కాబట్టి వచ్చినోడు అసలు రాజే కాదు అంటూ మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు కదా, అది పాపము అని అంటున్నాడు. ఆ పాపమును గురించి, లేకపోతే your loyalty towards Jesus versus your loyalty towards your religion. నీ మతం పట్ల నీకు ఉండే, అది మంచి రిలీజనే, యూదా రిలీజన్. గమనించండి, యూదా రిలీజన్, ది రిలీజన్ ఆఫ్ జ్యూస్,
వైపు నువ్వు మళ్ళీ మొగ్గు చూపుతున్నావు. వేరాజ్ నౌ యు నో మోర్ బిలాంగ్ టు ద రిలీజన్ ఆఫ్ జ్యూస్, యు బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రాజుకు నీ లాయల్టీ అని చెప్పే క్రమంలో ఏం చెప్తున్నాడు అని అంటే, నీవు మనుషుని జ్ఞాపకం, అందుకేమంటున్నాడు అయితే, ఈ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఎవరికి లోపరిచాడు? మనుష్యులకు లోపరిచాడు. ఎలా అయితే ఒకడు ఒక చోటు ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువగా వానివిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. సో ఎక్సెప్ట్ గాడ్, ఎవ్రీథింగ్ that is on the earth and in the creation, he gave it to us. దేవుడు మనకు తను చేసినటువంటి సృష్టిలో, ముఖ్యంగా భూమి ఆకాశములు, ఈ ఎక్స్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనకు ఇచ్చాడు. మనము దానికి అధిపతులముగా ఉండాలి. కానీ కోల్పోయాం కాబట్టి ఆయన సమస్తమును వారికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనకు సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. మనం ఇంకా చూడలేదు. ఎందుకు? కోల్పోయాం కదా, కోల్పోయాం కాబట్టి ఇంకా చూడలేదు. ఇక్కడి నుంచి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మన సహోదరుడు రత్నబాబు చెప్పినట్లుగా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ప్రతి మనుష్యుని కొరకు, ఇక్కడ రాజుల కొరకులే, లేకపోతే యూదుల కొరకు, లేకపోతే ఆల్ కేటగిరీస్ ఆఫ్ మెన్, లేకపోతే ప్రతి రకాల మనుషుల కొరకు అని లేదు. ఎవ్రీ మ్యాన్, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము. ఇక్కడ యేసుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మనుషులందరికీ ఇచ్చాడు, కానీ వాళ్ళు కోల్పోయారు, ఇంకా చూడలేదు మనం. కానీ అందరు మనుషుల కోసము మరణం అనుభవించడానికి దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. మనం కోల్పోయిన మహిమ ప్రభావము దేవుడు మహిమా ప్రభావమైనటువంటి కిరీటముతో ప్రభు అయిన యేసు క్రీస్తుకు ధరించడం మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు చాలా ప్రాముఖ్యమైన అంశాలు నేను చెప్పేసి ముగించేస్తాను. ఇట్స్ ఆల్రెడీ 8:50, మనం 8:30, 8:45కి ముగించుకోవాలి. సో మొదటిది, మనం కిరీటం కోల్పోయాం, ప్రభు మన కోసం కిరీటం సంపాదించాడు. మనము మహిమ కోల్పోయాం, ప్రభు మన కోసం మహిమ సంపాదించాడు. ఇది ప్రభు మనకిచ్చినటువంటి, యేసు క్రీస్తునందు మనం తిరిగి సంపాదించుకునేటటువంటి అధికారం, మనం తిరిగి సంపాదించుకునేటటువంటి ఆయన రాజ్య ప్రాతినిధ్యం, ఆయనకు లాయల్టీ, ఆయన మనకు రాజు, మనం ఆయన ప్రజలము అన్నటువంటి బాండింగ్. ఇది ఒక రిలేషన్షిప్. దీన్ని న్యూ కవెనెంట్ అని పిలుస్తారు, లేకపోతే నూతన నిబంధన అని పిలుస్తారు. ఈ నూతన నిబంధననే నీ మనస్సు మారి రూపాంతరము చెందటము ద్వారా యేసు క్రీస్తుతో ఈ నూతన నిబంధనలోనికి నువ్వు వస్తావు. ఈ నూతన నిబంధన కేవలము నువ్వు చచ్చిపోతే పరలోకం పోయేది కాదు. ఈ నూతన నిబంధన ఆయన రాజ్యమును స్థాపించేది. ఆయన రాజ్యమును ఈ లోకములో నీకు ఇచ్చినటువంటి ఈ అధికార క్షేత్రములో నిర్వహించగలిగినటువంటి ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి ఒడంబడిక, లేకపోతే నియమం. దీన్ని మనం ఇంకా చూసుకునే కదా, హెబ్రీ పుస్తకం అంతా కూడా అలాగే మనం చూస్తాం ఇప్పటి నుంచి. ఏదేమైనప్పటికీ లెట్ us కంటిన్యూ. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువునందు మనకున్నటువంటి ప్రాతినిధ్యం, ఆయన యందు మనకున్నటువంటి ఆశీర్వాదం, ఇదంతా కూడా ఒక యాంగిల్. రెండవ ప్రాముఖ్యమైన యాంగిల్ ఏంటంటే, ప్రభువు మనకు సమానుడుగా చేయబడతాడు. ఇది మనం ఒకసారి ఆలోచిస్తే ఇట్ బ్లోస్ అప్ అవర్ మైండ్. ప్రభువు గురించి అయితే మొదటి అధ్యాయంలో ఆయన సృష్టికర్త అని చెప్పాడో, ఏ ప్రభువు గురించి అయితే దేవదూతల కంటే శ్రేష్ఠుడని చెప్పాడు, ఏ ప్రభువునైతే అందరికీ శుద్ధీకరణము చేయగలిగినటువంటి ప్రధాన యాజకుడు అని చెప్పాడు, ఆయన భూమ్యాకాశములకు పునాది వేసినటువంటి వాడని చెప్పాడు, ఆయన సింహాసనము నిరంతరము నిలుచును అని ఆయన రాజ్యమును గురించి మాట్లాడాడు, ఆయన నీతిని గురించి మాట్లాడాడు, ఆయన రాజదండము న్యాయార్థమైనది అని ఆ కింగ్ గురించి మాట్లాడాడు,
ఆ కింగ్ అక్కడెక్కడో ఎక్స్పాన్స్ లో కూర్చున్నవాడు కాదు, హీ బికేమ్ ఎ మ్యాన్. చాలా స్పష్టంగా ఇక్కడ ఏమని రాస్తారంటే దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడి, దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము. ఈ రాజ్యము లేకపోతే ఆయనకున్నటువంటి ఈ నిరంతరము నిలిచే రాజ్యము, రాజదండము, న్యాయార్థమైనటువంటి రాజదండం. ఏంటి ఆ రాజ్యం? ఆయనేదే, ఇదంతా ఆయనే చేసుకున్నాడు, ఆయనే నిజమైన అధికారి. అయినా కానీ మనకు అప్పగిస్తే మనం కోల్పోతే దాన్ని తిరిగి తీసుకొని రావటానికి ఆయన ఢుష్ అనలేదు. ఈ బికేమ్ ఎ మ్యాన్. ఆయనకున్నటువంటి నేచర్, ఆయన క్యారెక్టర్, అంటే ఆయన అన్యాయస్తుడు కాదు అని మనం చూస్తాం కదా. తర్వాత ఆయన చెప్పింది, ఆయనకున్నటువంటి నైజం రెండు ఒకటే. నువ్వు చంపొద్దు అని చెప్తే ఆయన కూడా చంపనివాడు. నువ్వు అబద్ధం ఆడొద్దు అని అంటే ఆయన నేచర్ లో నుంచి వచ్చినటువంటి మాట, ఆయన అబద్ధం ఆడడు. నేను నిన్ను రక్షిస్తాను అని చెప్తే ఆయన నేచర్ నుంచి వచ్చిన మాట, అది రక్షించి తీరుతాడు. నేను రాజును అని చెప్తే ఉత్తుత్తిగా డ్రామాలు వేయటం కాదు, నిజంగానే రాజు. దట్ ఈస్ హిజ్ నేచర్. ఆయన ఏమంటున్నాడు అనంటే దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించాడు. ఈ మిస్టరీని నెక్స్ట్ వీక్ చూద్దాం. ఆయన మరణం ఏ విధంగా మహిమ ప్రభావాలు తీసుకొస్తుంది, ఎందుకు ఆదాము మరణం మనకు ఏం తీసుకొచ్చింది, యేసు మరణం మనకు మహిమ ప్రభావములు ఎలా తీసుకొచ్చింది అన్న విషయాల తర్వాత నెక్స్ట్ వీక్ లో మనం చూద్దాం. కానీ ఇప్పుడు రెండు యాంగిల్స్ మనం ఇక్కడ చూసాం. ఒకటి, యేసునందు మనకున్నటువంటి ఆశీర్వాదములు, యేసునందు మనకు తిరిగి ఇవ్వబడినటువంటి అధికారం, మరియు ఆయన రాజ్యమును స్థాపించి విస్తరింపజేయగలిగినటువంటి శక్తి, ఆయన యొక్క ప్రాతినిధ్యం. ఇది మొదటిది, మనకు లభించేది. రెండవది, ఆయన మన కొరకు ఏ విధంగా చేయబడ్డాడు. ఆయన మన కొరకు దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. వేరాజ్ ఆయనను తండ్రి ఏమంటున్నాడంటే, దేవదూతల్లో ఎవడైనా సరే కుమారుడు మాట్లాడా అంటూ మాట్లాడేటటువంటి ఈ వ్యక్తి, ఈ యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఏమంటారు, సృష్టిని చేసినటువంటి వాడు, తన రాజదండముల గురించి మాట్లాడినటువంటి వాడు, తన సింహాసనము నిరంతరము నిలిచేటటువంటి ఈ రాజు ఇప్పుడు రాజే. మహిమా ప్రభావములతో కలిగిన కిరీటమును సంపాదించాడు. కానీ ఎవరి కోసం? ఇక్కడ మనము రాజ్యం చేయటం కోసం, ఇక్కడ మనము ఆయన ప్రతినిధులుగా బ్రతకటం కోసం. సో అప్లికేషన్ ఏంటి అని అంటే, ఈరోజు దేవుని దృష్టిలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఎంత ప్రాశస్త్యం లేకపోతే విలువ కలిగిన వాళ్ళం అన్నది ముందు గమనించాలి. మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు, అసలు నువ్వేంటి, నీవు చేసిన పనులేంటి, కానీ మనుషుడు ఏంటి. కానీ దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేశావు, మహిమా ప్రభావములతో వాడిని కిరీటము ధరింపజేశావు. సో God loves everyone, especially human beings. ప్రతి మనుష్యుణ్ణి కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రతి మనుష్యునికి కూడా కిరీటము ధరింపజేస్తాడు. ఆయన ప్రతి మనుష్యుని కూడా తన చేతి పనులపైన అధికారమునిచ్చాడు. మానవ జాతికి అధికారం ఇచ్చాడు. ప్రతి మనుష్యుని కోసం, ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా తనను తాను చేసుకున్నాడు. సో మనిషికి ఉన్నటువంటి విలువ దేవుని దృష్టిలో అంత గొప్పది. నీకున్నటువంటి విలువ దేవుని దృష్టిలో అంత గొప్పది. ఎందుకు అనంటే దేవదూతలకు దేవదూతలకు లోపరచలేదు ఈ సృష్టిని, నీకు నాకు లోపరిచాడు. దిస్ ఈస్ ఇట్ ఈస్ నాట్ బికాస్ వీఆర్ గుడ్, మనమేదో గొప్పవాళ్ళం అని కాదు. దిస్ ఈస్ వాట్ హీ ఇంటెండెడ్. ఆయన ప్రణాళిక అది, ఆయన ఉద్దేశ్యం అది, ఆయన హృదయం అది, మనం ఆయన పిల్లలము అన్నటువంటి విషయం. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నేను మధ్యలో కొన్ని పంపిస్తాను. దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి వస్తున్నట్లయితే మనము కంటిన్యూస్ గా దీన్ని చేద్దాం. అయితే ఈరోజు ఒక ఛాలెంజ్ నేను ఇచ్చి మీకు పంపుతాను. ఎంతసేపు నేను చచ్చిపోయి పరలోకం పోతాను, ఇప్పుడు చదివిన వచనాల ఆధారంగా నాకు రక్షణ ఉందా, పోయిందా, నేను అసలు ఈ మూసలో ఉండకుండా
దేవుడు నాకు ఇచ్చిన విలువ ఏంటి, దేవుడు నన్ను ఎలాంటి ప్రతినిధిగా ఇక్కడ పెట్టాడు, ఆ ప్రతినిధిలో ఇంత గొప్ప రక్షణ, దేవుని రాజ్యములో ఆయన దాన్ని ఏమంటారు, రూపాంతరము చెందినటువంటి దృక్పథము కలిగి ఆయనకు ప్రతినిధిగా ఉండటము అనే రక్షణ, దానిని నిర్లక్ష్యం చేస్తే ఇక నా పని ఏంటి అన్న దృక్పథంలోనికి మనం వద్దాం. నెక్స్ట్ వీక్ నుంచి దాన్ని చూద్దాం. ఓవర్ టు ప్రవీణ్ రాజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఒక చిన్న అనౌన్స్మెంట్, మనము ఈ సెషన్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాము. నేను ఖచ్చితంగా మీకు ఈ రికార్డింగ్స్ అన్ని పంపిస్తాను. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్ని నేను షాలోమ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. మీకు కావాల్సినప్పుడు మీరు చూసుకోవచ్చు. యూట్యూబ్ లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, చూసుకోవచ్చు. సో మన మధ్యలో ఎస్చేరక ఉంటే మనకు ప్రార్థన చేస్తారు. మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రభా ప్రేంగల తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు నీ స్తోత్రాలు నాయన. ప్రభా నీ బిడ్డ ద్వారా నాయన కొన్ని విషయాలు మేము తెలుసుకునే కృపనిచ్చావు ప్రభా. ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన మేము ఏమైనామో మా యొక్క బాధ్యతను మేము గ్రహించడానికి మీరు ఇచ్చినటువంటి రక్షణ ఏ విధంగా మేము దాన్ని వాడుకోవాలి